మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నీ గేమ్ ఈజ్ ఓవర్ యువరాజ్ పద అని దాత్రి కేదార్లు ఇద్దరు కూడా గన్ గురిపెట్టి యువరాజ్ని తీసుకువెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే త్రిపాఠి వాళ్ళకి అటుగా వస్తారు. జేడీకి గన్ గురిపెట్టి పట్టుకోవాల్సింది యువరాజ్ని మీరు కాదు, నేను పట్టుకోవాలి. మీరు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు. మర్యాదగా యువరాజ్ని నాకు అప్పచెప్పేసి వెళ్ళిపో జేడీ కేడీ అని త్రిపాఠి చెప్తూ ఉంటారు. సార్, ఇప్పుడు మీరా మేమా పట్టుకోవటం ముఖ్యం కాదు. ముందు యువరాజ్ని తీసుకువెళ్దాం. సాధు సార్ దగ్గర మనం మాట్లాడుకుందాం. కావాలంటే ఈ క్రెడిట్స్ అంతా కూడా మీరే తీసుకోండి. ఇప్పుడు యువరాజ్ని మీరు ఒక్కరే తీసుకువెళ్లారంటే మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. యువరాజ్ తప్పించుకునే ప్రమాదం ఉంది అని జేడీ కేడీ ఇద్దరు ఎంత చెప్తున్నా కూడా త్రిపాఠి వినకుండా, ఏంటి ఒక్కసారి నాకు వదిలేసి చూడండి, నేను ఎంత తోపునో నేనే మీకు నిరూపిస్తాను. అయినా మీరు సస్పెన్షన్లో ఉన్నారు, మీ మాట నేను వింటాం ఏంటి? యువరాజ్ని నేనే పట్టుకు వెళ్ళాలి, పదండి. మీరు వెనక్కి రారా యువరాజ్ అని త్రిపాఠి ఆ గన్నుని కాస్త యువరాజ్కి గన్ గురిపెట్టేసి తీసుకువెళ్ళబోతూ ఉంటాడు. సార్, ఒక్కసారి మేము చెప్పేది వినండి అని క్రెడిట్ అంట మీరే తీసుకోండి అని కేడీ కూడా ఎంత చెప్తున్నా కూడా వినకుండా, మీ జాలి నాకు అనవసరం, మీ క్రెడిట్స్ ఎవరికి కావాలి, నేనే తీసుకువెళ్తాను అని త్రిపాఠి ఎంత చెప్పినా వినకుండా తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక కారు దగ్గరికి రాగానే ఒక్కసారిగా యువరాజు త్రిపాఠి చేతిలో ఉన్న గన్నును లాక్కొని త్రిపాఠికే గన్ గురి పెట్టేస్తారు. చూడు జేడీ కేడీ, ఇప్పుడు నన్ను దేశం వదిలి పారిపోకుండా ఇలా చేసేశారు కదా, ఇక నుంచి చూస్తూ ఉండండి నేనేం చేస్తాను, మీరెవరూ నన్ను పట్టుకోలేరు అని యువరాజ్ ఒక్కసారిగా త్రిపాఠికి గన్ గురిపెట్టి, ఏంట్రా నువ్వు తోపా, నీ ముఖం కాదు, చూస్తూ ఉండు నేను ఎలా పారిపోతున్నాను అని త్రిపాఠికి గన్ గురి పెట్టేసి కారు ఎక్కేసి త్రిపాఠిని ఒక తోపు తోపేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ యువరాజ్ పారిపోతూ ఉంటాడు. ఇక జేడీ కేడీ, త్రిపాఠి, నిషి, కమలాకర్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి యువరాజ్ని ఎవరు పట్టుకోలేరు అని యువరాజ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వీళ్ళు నాకు అడ్డు పడుతూనే ఉన్నారు అని, నిన్ను ఫినిష్ చేసే టైం వచ్చేసింది జేడి, ఖచ్చితంగా చేస్తానని యువరాజు అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మీరు పట్టుకోలేదు, మమ్మల్ని పట్టుకోనివ్వలేదు, నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను మీరు ఒక్కరే హ్యాండిల్ చేయలేరు అని, ఎంత చెప్పినా వినలేదు కదా, ఇప్పుడు ఆ యువరాజు పారిపోయాడు అని జేడి త్రిపాఠిని తిడుతూ ఉంటుంది. ఇక వైజయంతి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి వస్తానన్న కమలాకరు ఇంకా రాలేదేంటి, ఈ మర్ది రాలేదు, ఫోన్లు చేస్తేనేమో తీయట్లేదు, మత్తు నుంచి ఆ కోష్కి వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటపడిపోతున్నారు. ఇప్పుడు లేచేసి నిషి వాళ్ళు ఎక్కడా అంటే నేనేం సమాధానం చెప్పాలి, ఈ వీళ్ళు విమానం ఎక్కారో లేదో, వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఉంటే నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా అని అటు ఇటు తిరుగుతూ కమలాకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కమలాకర్ కారు వచ్చి ఆగటంతో, మరిది నిషి యువరాజ్ ఇద్దరు క్షేమంగా విమానం ఎక్కేశారా, వాళ్ళు క్షేమమే కదా, అప్పుడు క్షేమమే కదా అని అడుగుతూ ఉంటే కమలాకర్ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఏంటి మరిది ఏమైంది, నేను ఇంత మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడవేంటి అని అంటే, అప్పుడే నిషి ఏడుస్తూ కారు దిగుతుంది. నిషి నిషి ఏమైందమ్మా అని వైజయంతి అడుగుతూ ఉంటే, నిషి ఒక్కసారిగా వైజయంతిని హక్ చేసుకొని యువరాజ్ అత్తయ్య, యువరాజ్ అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఆ జేడీ ఉండగా మనం అనుకున్నది జరుగుతుంది అనుకోవటం మన పొరపాటు అని కమలాకర్ అంటాడు. అసలు ఏమైందో చెప్పండి అని వైజయంతి అనడంతో, మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆ జేడీ కేడీ వచ్చారు, యువరాజ్ ఇలా తప్పించుకుపోయాడు అని అక్కడ జరిగింది మొత్తం కూడా నిషి వివరిస్తుంది. అబ్బోడికి ఏమీ కాలేదు కదా, నీకేమీ కాలేదు కదా అని వైజయంతి అనడంతో, ఏమీ కాలేదత్తయ్య, కానీ మేము దుబాయ్ వెళ్ళలేకపోయాము అని నిషి అంటుంది. మరిది మనం వెంటనే వెళ్ళి అక్కడ చూద్దాం పదా, అబ్బోడికి ఏమైనా అయ్యిందేమో, మళ్ళీ ఆ జేడి అబ్బోడిని ఏమైనా చేస్తుందేమోనని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు వదిన, ఆ యువరాజ్ ఎలాగైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకునే ఉంటాడు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు అని కమలాకర్ అంటాడు. ఆ జేడి రాక్షసి నాశనం అయిపోవాలి అని, దుమ్ము కొట్టుకుపోవాలి అని వైజయంతి శాపాలు పెడుతూ ఉంటుంది. సరే కోష్కి వాళ్ళు లేచే టైం అయిపోయింది, మళ్ళీ మనం లేకపోతే ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది, పదండి వెళ్దాం అని కమలాకర్ అంటాడు. తర్వాత జేడీకేడి, కిరణ్, రమ్య, త్రిపాఠి అందరూ నిలబడి ఉంటే సాధు నాయక్ త్రిపాఠిని బాగా తిడుతూ ఉంటాడు. నీకు బుద్ధుందా, చేతికి అందిన యువరాజ్ని ఇలా వదిలేస్తావా అని తిడుతూ ఉంటే, సార్ అసలు వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు, యువరాజ్ని పట్టుకోవటానికి వాళ్ళకి రైట్సే లేవు, వాళ్ళే అనవసరంగా నాకు అడ్డుగా వచ్చారు, లేకపోతే ఈ పాటికి నేను యువరాజ్ని పట్టి మీ ముందు ఉంచేవాళ్ళం అని అంటే, ఎప్పుడు దుబాయ్ పారిపోయిన తర్వాతన సమయానికి జేడీకేడి అక్కడికి వెళ్ళారు కాబట్టి యువరాజ్ ఆ మాత్రమైనా దొరికాడు, నువ్వు వెళ్ళి మొత్తం నాశనం చేశావు అని సాధు నాయక్ ఆఫీసర్ తిడుతూ ఉంటాడు. సార్ ఏది ఏమైనా యువరాజ్ని నేను పట్టి తీసుకువస్తాను, జేడీ కంటే నేనే గ్రేట్ అని నిరూపిస్తాను, చూస్తూ ఉండండి. అయినా ఇది నాకు అప్పచెప్పిన కేసు అని అంటే, ఇప్పుడు ఎవరు పట్టుకున్నారన్నది ముఖ్యం కాదు, యువరాజ్ మనకు ఎంత ఇంపార్టెంటో అది చూడాలి, అనవసరంగా నువ్వు
యువరాజ్ని తప్పించుకు పారిపోయేలా చేశావు అని సాధు నాయక్ తిడుతూ ఉంటే, చూస్తూ ఉండండి, నా చేతిలో ఉన్న యువరాజ్ పారిపోయాడు కదా, నేనే పట్టి తీసుకువస్తాను అని త్రిపాఠి ఛాలెంజ్ చేసి బయటికి వచ్చి, చూడు జేడి, నువ్వు వేస్ట్ అని నిరూపించాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు తిట్లు పడేలా చేశావు కదా, చూస్తూ ఉండు, ఇప్పుడు కూడా నువ్వు ఏ క్లూస్ అయితే వదిలేసావో, ఏమేం వదిలేసావో అన్నీ కూడా నేను సేకరిస్తాను, మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతాను, ఖచ్చితంగా యువరాజ్ని పట్టుకుంటాను, నువ్వు వేస్ట్ అని నిరూపిస్తాను, నేను చాలా గ్రేట్ అని నిరూపించుకుంటాను, ఇప్పటి నుంచి నీ నాశనం మొదలైపోతుంది అని త్రిపాఠి తనకు తానే ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాడు. చూడు జేడీకేడి, యువరాజ్ని పట్టుకోవటానికి మీకు ఆ త్రిపాఠి మీనన్ ఇద్దరు అడ్డు వస్తూనే ఉంటారు, కానీ మీరు ఈసారి యువరాజ్ని ఖచ్చితంగా పట్టుకునే తీరాలి. ఇప్పుడు యువరాజ్ దుబాయ్ వెళ్లకుండా అయితే అడ్డుకోగలిగారు కదా, ఇది ఫెయిల్యూర్ అని అసలు అనుకోకండి అని అంటే, సరే సార్ మేం చూసుకుంటాం అని జేడీకేడి చెప్తారు. ఇప్పుడు దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నాం కాబట్టి మళ్ళీ దుబాయ్ వెళ్లే ప్లాన్ అయితే యువరాజ్ ఖచ్చితంగా చేయడు అని జేడీ అంటుంది. యువరాజ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా టచ్లో ఉంటాడు, మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది తప్పకుండా తెలుసుకుంటాం అని కేడీ చెప్పడంతో, యువరాజ్ని దుబాయ్ వెళ్లకుండా అయితే అడుకోగలిగారు, గ్రేట్ జాబ్, సరే తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మూవ్ ఏంటి అనేది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి అని అనడంతో, జై హింద్ సార్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కోష్కి గదిలో ఉంటే అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి, నా స్పెట్స్ కోసం వచ్చాను అని సురేష్ చెప్తాడు. ఇవిగో ఇక్కడే ఉన్నాయి సురేష్, తీసుకో అని కోష్కి అంటుంది. పాప నిద్రపోయింది అన్నట్లు సురేష్, రాత్రి మనం ఏం చేశామో నాకేమీ గుర్తుకు రావటం లేదు అనేంటి, ఏమో కోష్కి నాకు కూడా ఏమీ గుర్తులేదు, ఉదయం లేచేసరికి ఇద్దరం ఒకే బెడ్ పై ఉన్నాము, ఏం చేశామో గుర్తుకు అస్సలు రావటం లేదు అని సురేష్ అనడంతో, సరే ఏంటో నాకు గుర్తుకు రావటం లేదు, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావటం లేదని కోష్కి అంటుంది. నిషి, వైజయంతి, కమలాకర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే ఆ జేడీ 4 అడుగులు వెనక్కి లాగేస్తుంది, అంతా కూడా ఆ జేడీ వల్లే అని నిషి జేడీని తిడుతూ ఉంటుంది. సంతోషించండి, యువరాజు ఆ జేడీకి అయితే దొరకలేదు కదా అని కమలాకర్ అంటాడు. ఆ జేడీని తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, లేకుంటే ఇలా అడుగడుగున అడ్డు పడుతూనే ఉంటుంది అని నిషి అంటే, ఆ జేడీని ఏదో ఒకటి చేయడం మన వల్ల కాదమ్మి, ఆ జేడీ సామాన్యురాలు కాదు, ఆ జేడీని చిక్కు పెట్టేది ఒక కోష్కి మాత్రమే, అంతటి బలాన్ని అడ్డుకోగలగాలంటే ఖచ్చితంగా అది కోష్కి వల్లనే సాధ్యం అవుతుంది, కాబట్టి కోష్కిని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి ఆ జేడీ మీదకి పంపుదాము అని వైజయంతి అంటే, అప్పుడే దాత్రి కేదార్లు బయట నుంచి ఇంటికి వస్తారు. జగదాత్రి, కేదార్ రాత్రి ఏమైపోయారు, లేరే అని కౌష్కి ప్రశ్నిస్తూ ఉంటే, పనుండి వెళ్ళిపోయాం అని దాత్రి అంటుంది. అదే అక్క, స్కూల్ ఎక్స్కర్షన్ మీద వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయాము, ఇప్పుడు తిరిగి వస్తున్నాం అని కేదార్ చెప్తాడు. సరే మేము ఫ్రెష్ అప్ అయి వస్తామని వెళ్తూ ఉంటే, ఆగండి ఒక్క నిమిషం అని నిషి అంటుంది. కార్యం అవలేదు కదా, మరి కార్యం అవకముందే మీరిద్దరూ ఎందుకు ఒకటే గదిలో పడుకుంటున్నారు, అలా పడుకోకూడదు కదా అత్తయ్య అని నిషి అనడంతో, అవును వీళ్ళు ఎప్పుడు ఎవరు చెప్పిన మాట వింటారు కానీ, అందుకే ఎప్పుడు ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉంటుంది అని వైజయంతి కూడా అరుస్తూ ఉంటుంది. అంటే ముందు నుంచి ఒకటే గదిలో పడుకుంటూ ఉన్నాం కదా, అందుకే ఇప్పుడు కూడా అలాగే పడుకుంటున్నాం అని దాత్రి అంటుంది. అవును జగదాత్రి, 16 రోజుల పండగ అయ్యే వరకు, కార్యం అయ్యే వరకు ఇద్దరు కలిసి ఒకే గదిలో పడుకోకూడదు, అంతవరకు మీరు వేరువేరు గదుల్లో పడుకోండి అని కౌష్కి చెప్పటంతో, అలాగే వదిన అని దాత్రి చెప్తూ ఉంటే, వద్దు దాత్రి అని కేదార్ సైగ చేస్తూ ఉంటాడు. అయినా కూడా దాత్రి సరే అని చెప్పేస్తుంది. కాచి బూచి ఇలా రండి, కార్యం 16 రోజుల పండగ పూర్తయ్యే వరకు వీళ్ళిద్దరూ ఒకరి గదుల్లో ఒకరు పడుకోకూడదు, కాబట్టి జగదాత్రి నీ గదిలో, కేదార్ ఏమో బూచి గదిలో పడుకుంటారు, మీకు ఇష్టమే కదా అని అనడంతో, ఇక బూచి తల కొట్టుకుంటూ ఉంటే కేదార్ కూడా తల కొట్టుకుంటూ ఉంటారు. ఏంటి మీకు ఇష్టమే కదా, మాట్లాడరేంటి అని కమలాకర్ అనడంతో, మాకు ఇష్టమే అని కాచి చెప్పేస్తుంది. బామర్ది అని బూచి కేదార్ని తీసుకువెళ్తూ ఉంటే, ఏంటి దాత్రి అని తల కొట్టుకుంటూ కేదార్ వెళ్తాడు. తర్వాత దాత్రి బెడ్పై కూర్చొని ఉంటే అప్పుడే కాచి అక్కడికొచ్చి దాత్రికి కాచికి మధ్యలో ఒక దిండుని అడ్డుగా పెడుతుంది. ఏంటి కాచి ఈ దిండు అని అంటే, నీకు కాళ్ళు వేసే అలవాటు ఉంటే నా మీద వేస్తావు కదా, అందుకే సేఫ్టీకి ఈ దిండు, నీకు గురక పెట్టే అలవాటు లేదేమో, నాకైతే గురక పెట్టే అలవాటు ఉంది అని కాచి చెప్తుంది. సరే ఇంకేంటి విషయాలు అని దాత్రి అంటే, నాకు బాగా నిద్రొస్తోంది అని కాచి పడుకొని ఉంటుంది. తర్వాత బూచి గదిలోకి కేదార్ వస్తాడు. చూడు బామ్మర్ది, నాకు కాళ్ళు వేసే అలవాటు ఉంది, మధ్యరాత్రిలో నువ్వు లేచి నన్ను డిస్టర్బ్ చేశావంటే మామూలుగా ఉండదు అని బూచి ముందే వార్నింగ్ ఇస్తాడు. అమ్మో కాళ్ళు వేస్తే ఇంకేమైనా ఉందా అని కేదార్ మనసులో అనుకుంటూ, నేను హాల్లోకి వెళ్ళి పడుకుంటాను అని కేదార్ అంటాడు. ఏంటి బామ్మర్ది, ఇప్పుడు నువ్వు హాల్లోకి వెళ్ళి పడుకుంటే ఆల్రెడీ నేను కాచికి దూరంగా పడుకుంటున్నాను, ఇప్పుడు నేను కావాలని నిన్ను పంపించానని అత్తయ్య నన్ను ఏదో ఒకటి అంటుంది, ఏమీ మాట్లాడకుండా పడుకో అని బూచి తేల్చి చెప్పేస్తాడు.
తర్వాత కాచి కుంభకర్ణుడిలాగా గురకలు పెడుతూ ఉంటుంది. ఏంటి కాచి ఇంతగా గురకలు పెడుతోంది అని ధాత్రికి నిద్ర పట్టక చెవులు మూసుకొని అటు ఇటు పొర్లుతూ ఉంటుంది. అంతేకాకుండా ధాత్రిపై కాళ్ళు కూడా వేస్తూ ఉంటుంది. ఇక్కడ కేదార్ రివర్స్‌లో కావాలనే బూచిపై కాళ్ళు చేతులు వేస్తూ ధాత్రి అని బూచికి ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు. "ఏ బామర్ది ఏం చేస్తున్నావో అర్థమవుతోందా?" అని అంటే, "అందుకే కదా బావ నేను ముందే చెప్పాను హాల్లోకి వెళ్ళి పడుకుంటానని" కేదార్ అంటాడు. "నువ్వు ఇంత కరువులో ఉన్నావని తెలియక నేను ఇక్కడే పడుకోమని చెప్పాను. నీకు దండం పెడతాను. వెళ్ళు బామర్ది వెళ్ళు హాల్లోకి" అని అనడంతో కేదార్ నవ్వుకుంటూ హాల్లోకి వెళ్తాడు. ఇక బూచి అయితే ధాత్రిని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. కాళ్ళు చేతులు వేసేసి చెవి దగ్గరికి వచ్చి మరి పెద్దగా గురక పెడుతూ ఉంటే 1, 2, 3 అని ధాత్రి కూడా మాయమైపోయి హాల్లోకి వస్తుందేమో రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.